తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశాలకు ఆయన హాజరవుతారంటూ కారు పార్టీలో ఓ ప్రచారం అయితే గట్టిగానే షికారు చేసిందని, కానీ ఆయన మాత్రం రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ సమావేశాలకు హాజరై ప్రసంగించనున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఈ సభకు హాజరు కాలేదన్న ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనకు గవర్నర్ తమిళసై అంటే అస్సలు పడేది కాదని, ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు స్వయంగా రాజ్భవన్ కు వెళ్లి అందజేయకుండా తన ఓఎస్టీ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారని, దీంతో కేసీఆర్ వ్యవహార శైలిపై నాడే పలువురు ప్రజాస్వామికవాదులు మండిపడ్డారని పార్టీలోని శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయి. అదే కాక ఇవి బడ్జెట్ సమావేశాలు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారని, అలాంటి వేళ సభకు గవర్నర్ వస్తే సభా మర్యాదలు పాటించాల్సి ఉందని, దీంతో కేసీఆర్ కావాలని అసెంబ్లీ సమావేశం తొలి రోజు డుమ్మా కొట్టారన్న ఓ చర్చ సైతం సదరు పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది. మరోవైపు కేసీఆర్ కి సెంటిమెంటే ఆయుధమని, దీన్ని ఆయన బాగా నమ్ముతారని, ఈ రోజు అమావాస్య, ఈ నేపథ్యంలో ఆయన బయటకు రారని, ఎన్నో ఏళ్ల నుంచి కేసీఆర్ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని, ప్రస్తుతం ఇదే సెంటిమెంట్ ను ఆయన కొనసాగిస్తున్నారన్న మరో చర్చ సైతం నడుస్తోంది. అదికాక ఇటీవల కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారని, దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అంతా భావించారని, మరి ఆయన ఈ సమావేశాలకు హాజరై అధికార పక్షంలోని లోపాలను ఎత్తి చూపుతారా, లేకుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అన్నట్లుగా ప్రతిపక్ష నేత ఎక్కడుంటే అదేనంటే మరో కొత్త భాష్యంకి తెర తీస్తారా అని గులాబీ పార్టీ శ్రేణుల్లో ఓ చర్చ అయితే వేడిగా హల్చల్ చేస్తోంది.